ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు విద్య, ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు. వీటిల్లో ఏదో ఒకటి మన చేయి దాకా వచ్చి చేయి జారిపోవడము ఇలా జరుగుతూనే ఉంటాయి మన లైఫ్ మొత్తంలో ఏదో ఒక సందర్భంలో. వీటికి సప్త శనివార వ్రతానికి సంబంధం ఏంటి? మనం చేసేది వెంకటేశ్వర స్వామి పూజ. మరి శనేశ్వరుడు ఎందుకు శాంతిస్తాడు అనేది మనం ఈ ఫుల్ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. ఈ ఒక్క కథ విని ఎవరైతే వ్రతం చేయాలి అనుకోని ఆగిపోయిన వాళ్ళున్నారో, ఇప్పుడు కాదు రేపు, లేదు అంటే మన పరిస్థితులన్నీ చక్కబడినాక చేద్దాము అనుకునే వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా చూడండి. ఇది సప్త శనివార వ్రతంలో నేను చేసే మొదటి రోజు పూజ. అయితే నేను కూడా 2 వారాల నుంచి అనుకుంటున్నాను ఎలాగైనా సరే స్వామివారి వ్రతం చేసుకోవాలి అని. కానీ చాలామంది పురోహితులు వాళ్ళు వీళ్ళు చెప్పేది విన్నాను. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలి, సింగిల్‌గా చేయకూడదు అన్నారు. కొందరికి కుదరొచ్చు, కొందరికి కుదరకపోవచ్చు. అందుకని నాకు ఈ 2 వారాలనేది లేట్ అయింది. తర్వాత నేను దీని గురించి క్లుప్తంగా తెలుసుకొని ఇప్పుడైతే నేను సింగిల్‌గానే ఈ వ్రతాన్నయితే స్టార్ట్ చేశాను. అంటే ఇలా కూడా ఎవరైనా భార్య కానీ, భర్త కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. ఇద్దరు కలిసే చేయాలనే నియమం ఎక్కడా లేదు. ఇప్పుడు మనం స్వామివారికి సంబంధించి ఒక చిన్న కథనైతే తెలుసుకుందాము. దీని ద్వారా పూజ ఎలా చేయాలి? ఎవరు చేయకూడదు? ఇలా చేస్తే ఏమైనా దోషాలా? అని ఇలాంటి 100 క్వెషన్స్ నుంచి అయితే మనకి ఆన్సర్ ఈ ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. పూర్వకాలంలో ఒకానొక సమయంలో మహామునులందరూ వాళ్ళ గురువుగారైన సోదరుని ఇలా అడిగారంట. కలియుగంలో డబ్బు మాయలో ప్రజలందరూ అనేక పాపాలు చేస్తున్నారు కదా! మరి అలాంటి పాపాల నుండి విముక్తి పొందే మార్గం ఏమైనా ఉందా గురువుగారు అని అడిగారంట. అదేంటి అంటే సప్త శనివార వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల పాపాలు, దోషాలు తొలగిపోయి ఆర్థికంగా, ఆరోగ్యంగా సకల ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉంటారు అని చెప్పి గురువుగారు మహామునులకి ఒక కథనైతే వివరించారు. అది ఇప్పుడు చూద్దాం. పూర్వం వెంకటాచలం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉండేవాడంట. అయితే అప్పుడు వెంకటాచలంని తొండమాన్ అనే చోళుల చక్రవర్తి పాలించేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి అంట. ఎంత భక్తి అంటే రోజు ఆయనకి బంగారు పూలతో స్వామివారి పాదాలకి పూజ చేస్తూ ఉండేవాడంట. అదే సమయంలో కుమ్మరివాడు కూడా స్వామివారిని పూజించాలి, అర్చించాలి అనుకునేవాడంట. కానీ అతని దగ్గర సమయం, డబ్బు 2 లేకపోవడంతో అతను చేసే పనిలోనే స్వామివారిని పూజించడం మొదలుపెట్టాడు. అది ఎలాగంటే అతడు కుండలు చేయగా మిగిలిన మట్టితో స్వామివారి రూపాన్ని విగ్రహంలా చేసి పక్కన పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఆయనకి పూజ ఎలా చేయాలో తెలియదు. ఎలాంటి యజ్ఞోపవేదాలు చదువుకోలేదు. సమయం ఎందుకు లేదు అంటే కుండలు చేసుకొనే అతని కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే, ఎలాగైనా సరే స్వామివారికి ప్రతిరోజు పూజ చేయాలి అన్న సంకల్పం ఒక్కటే ఉంది. అయితే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పూలతో పూజ చేస్తూ ఉంటాడంట. ఇలా బంగారు పుష్పాలతో పూజ చేసుకొని తలుపులు వేసి వెళ్ళిపోయేవాడంట. ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉండేవంట. ఆ రోజు చక్రవర్తికి ఏమీ అర్థం కాలేదు. ఎవరైనా అక్కడ పనిచేసే ద్వారపాలకులపై అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి ఆ రోజు రాత్రి చక్రవర్తి అక్కడే ఉన్నారంట. అయితే చక్రవర్తి అక్కడ ఉండగానే ఆ రోజు రాత్రి కూడా బంగారు పుష్పాలు మట్టి పుష్పాలుగా మారిపోయాయంట. చక్రవర్తికి ఏమీ అర్థం కాలేదు. నేనేమైనా దోషం చేశానా? నేను చేసే పూజలో ఏమైనా లోపాలున్నాయా? ఏమైనా తప్పులున్నాయా అని తనలో తనే బాధపడుతూ ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయాడంట. అయితే ఆ రోజు రాత్రి చక్రవర్తికి స్వామి కలలో కనిపించి, ఏమయ్యా కంగారు పడకు, నీకన్నా నాకు పరమ భక్తుడు ఒకతనున్నాడు. అతను కుమ్మరివాడు. అతని భక్తికి మెచ్చి అతని పుష్పాలను నేను స్వీకరిస్తున్నాను. అతడు మట్టితో పుష్పాలు చేసి రోజు నా పాదాల మీద వేస్తూ ఉంటాడు. అవి నేను స్వీకరిస్తున్నాను అని చక్రవర్తి కల్లో స్వామివారు కనిపించి చెప్తాడు. అయితే ఇక్కడ కుమ్మరివాడికి స్వామివారిని ఎలా పూజించాలో తెలియదు. రోజు మిగిలిపోయిన మట్టితో పుష్పాలను చేస్తూ స్వామివారి పాదాలపైన విసురుతూ ఉండేవాడు. అది ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పి తెల్లవారుజామున చక్రవర్తి లేచి ఆ కుమ్మరి భీముడు ఉండే పల్లెటూరికి వెళ్ళాడు. అక్కడ భీముడు మట్టితో పుష్పాలు చేసి స్వామివారి పాదాల మీద విసురుతూ ఉండడం చూశాడు. అది చూసి చక్రవర్తి కుమ్మరివాడితో ఇలా అన్నాడు, ఏమయ్యా, నా భక్తి కంటే నీ భక్తి గొప్పది. నువ్వు మట్టితో పూజిస్తున్నా సరే స్వామివారు నిన్ను అనుగ్రహించారు. అసలు ఎందుకు ఇలా మట్టి పూజ చేస్తున్నావు అని అడిగాడు.
అలా అడిగితే చక్రవర్తికి కుమ్మరివాడు ఇలా చెప్తాడు, స్వామివారంటే నాకు చాలా భక్తి, అలా అని నాకు మంత్రాలు రావు, పూజ చేయడానికి పుష్పాలు లేవు, డబ్బు లేదు. స్వామివారంటే భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న వాటితోనే నేను పూజించగలను కదా అని కుమ్మరివాడు చక్రవర్తికి చెప్తాడు. దాంతో చక్రవర్తి కొంత డబ్బుని, బంగారాన్ని అతనికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు చక్రవర్తికి స్వామివారి కల్లో కనిపించి, ఇక నుంచి నాకు పెట్టే ప్రతి ప్రసాదం కూడా మట్టి కుండలోనే పెట్టాలి, అంటే మట్టి పాత్రలోనే నాకు ప్రసాదం పెట్టాలి అని చెప్పి కుమ్మరివాడి భక్తికి మెచ్చి స్వామివారు ఈ విధంగా చెప్తారు. ఈ కథను విన్న మీకు ఏమర్థమైందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఎవరైతే ఈ సప్త శనివార వ్రతాన్ని చేసుకోవాలి అంటూ ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఇంకో శనివారం అని ఆపుతూ వస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ సప్త శనివార వ్రతాన్ని మొదలు పెట్టండి. ముఖ్యంగా అదుంది ఇది లేదు, వెండి గిన్నెల్లోనే ప్రసాదాలు పెట్టాలి, దీపపు కుందులు వెండివే కావాలి, ఇలా పూజ చేయాలంటే ప్రతి ఒక్కటి వెండివే ఉండాలి అన్న భ్రమలో నుంచి బయటికి వచ్చి మన దగ్గర లేని వాటి గురించి టెన్షన్ పడకుండా ఉన్న వాటితోనే ఫలం, పండు, పూలు ఇవి సమర్పించుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా తులసీదళంతో పూజ చేసి ఇలా 7 పిండి ప్రమిదలు పెట్టుకుంటే సరిపోతుంది. అంతేకాని పూజ చేస్తూ అది పెట్టలేదే, ఇది చేయలేదే, అది మిస్ అయింది, ఇది మిస్ అయిందని మనసంతా చిందరవందరగా పెట్టుకొని మనం పూజ చేసినా ఎలాంటి ప్రతిఫలం రాదు. పూజ చేయాల్సింది నిండు మనసుతోని, మనకిది కావాలి, మనం ఇది చేయాలి, స్వామివారి ముందు గట్టిగా వేడుకోండి. ఎలాంటి కల్మషం లేకుండా మనం కోరుకునే ప్రతి ఒక్క కోరిక కూడా ఈ శనివార వ్రతం చేయడం వల్ల మనకి ఏవైనా దోషాలు ఉన్నా, లేదు అంటే తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేసినా కానీ అన్నీ తొలగిపోయి తప్పకుండా మనం కోరిన కోరికలో నిజాయితీ ఉంటే తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది. నిజం చెప్తున్నాను, నేను ఇవాళ ఈ వ్రతం చేద్దాము అనుకుంటే నాకు చాలా అంటే చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఎలాంటి పరిస్థితిలోనైనా నేను చేసుకోవాలి, నేను ఇవాళ చేయాలి అని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. నేను ఎలాగైనా సరే చేసుకున్నాను. ఇవాళ నా మొదటి శనివార వ్రతం అయితే ఇలా పూర్తయింది. నేను ఎలా చేసుకున్నాను ఈ వ్రతాన్ని ఏంటి అనేది అయితే చెప్తాను. ముఖ్యంగా శనివారం సూర్యోదయానికన్నా ముందే పూజ కంప్లీట్ కావాలి కాబట్టి నేను శుక్రవారమే బయటికి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్ మొత్తం తెచ్చుకున్నాను. 2 టెంకాయలు, జాకెట్ ముక్క, తమలపాకు, పక్క, పువ్వులు, తులసి దళం ఇలా అన్నీ తెచ్చుకున్నాను. ఇక్కడ ప్రసాదం కోసం అలాగే ప్రమిదలు కూడా చేయాలి కాబట్టి బియ్యపిండి, నువ్వులు, బెల్లం, ఆవు నెయ్యి కూడా తెచ్చాను. నాకు ఇక్కడ తులసిమాల దొరకలేదు. ఒకవేళ మీకు తులసిమాల అందుబాటులో ఉంది అంటే తప్పకుండా వెంకటేశ్వర స్వామికి తులసిమాలని వేయండి. లేదు అంటే ఆయనకి సన్నజాజుల పూలు కూడా ఇష్టమే, ఆ మాలనైనా సరే వేయొచ్చు. ఇక్కడ నేను శనివారం ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, ఎందుకంటే ముందు రోజు శుక్రవారం మనం సాయంత్రం పూట ఇల్లు క్లీన్ చేయకూడదు కాబట్టి శనివారం కొద్దిగా వేకువజామున లేస్తే మనకి టైం సరిపోతుంది సూర్యోదయం వరకు దీపారాధన చేసుకోవడానికి. సో అందుకని మనం ఇక్కడ తెల్లవారుజామున నిద్ర లేచి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాత పూజ గదిని, దేవుడి పటాలని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసే ముందే మనకి ఇక్కడ బియ్యం పిండితో ప్రమిదలు చేస్తాం కాబట్టి బియ్యం పిండి అప్పటికప్పుడు కలుపుకుంటే మనకి ప్రమిదలు అనేవి సరిగా రావు. ఒక గంట అయినా బియ్యం పిండిని కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ప్రమిదలు అనేవి విరగకుండా వస్తాయి. ఇక్కడ మనకి 7 బియ్యం పిండి ప్రమిదలు కావాలి కాబట్టి 2 కప్పులు బియ్యం పిండి, 1 స్పూన్ ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం తురుము, కొద్దిగా అరటికాయ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ మెత్తగా కలుపుకోకూడదు. అలా కలిపితే మాత్రం ప్రమిదలు సరిగా రావు, విరిగిపోతాయి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పూజ గది మొత్తం శుభ్రం చేసుకొని పటాలు అవి శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని ముందుగా మనం పసుపు వినాయకుని పెట్టుకొని పసుపు వినాయకునికి పూజ చేసిన తర్వాత కలశానికి పూజ చేసుకొని అందులో ఒక కొబ్బరికాయ పైన ఒక జాకెట్ ముక్క పెట్టేసి తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి కుంకుమ పూజ, నారికేల పూజ అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి టెంకాయ కొట్టిన తర్వాత మనం పిండి దీపాలు అనేది లాస్ట్లో వెలిగించుకోవాలి. ఇలా ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజలో మనం మళ్ళీ పిండి దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు. స్వామివారికి దీపారాధన చేసేసుకొని కలశం కదిలించేసుకొని ఉదయాన్నే మనం కలశం, పూలు, పిండి దీపాలు అన్నీ తీసుకొని ఏదైనా పారే జలంలో కానివ్వండి, లేదు అంటే ఏదైనా ఆవుకు కానీ పిండి దీపాలు, లేదు అంటే ఒక పచ్చని చెట్టు మొదల్లో వేస్తే సరిపోతుంది. అంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి.
నేనైతే ఇక్కడ కలశం పూలు అన్నీ తీసేసి పక్కన పెట్టి మామూలుగా మనం రోజు చేసుకునే దీపారాధన చేసుకొని వీటన్నింటిని నేను గుళ్ళో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మొదల్లో అయితే వేసి వచ్చాను. నేనైతే ఇక్కడ ప్రసాదం కోసం చిమిలి ఇంకా వడపప్పును పెట్టాను. ఇది ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రసాదాన్ని తీసుకోవాలి, బయట వాళ్ళకి పంచకూడదు. ఇంకా కలశం మీద పెట్టిన కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టేసి ప్రసాదంలా తీసుకున్నాము. కలశం మీద పెట్టిన జాకెట్ ముక్కని మనం దేవుడి పటాల కింద వేస్తాం కదా, ఒక క్లాత్ కావాలి, దానికోసం అయితే వాడుకోవచ్చు దీన్ని. నేను అలాగే వేసాను. ఇదంతా శుభ్రం చేసిన తర్వాత కలశం మీద పెట్టిన జాకెట్ ముక్కని నేను ఇలా దేవుడి పటాల కింద కొద్దిగా అక్షంతలు వేసేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఇలా చేస్తే చేయొచ్చు, లేదంటే అయ్యవార్లకి అలా ఇచ్చేయచ్చు. నేనైతే సప్త శనివార వ్రతంలో మొదటి రోజు ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా మిగతా ఏవి ఆలోచించొద్దు. నిజంగా చెప్తున్నాను, ఈ వ్రతం వల్ల లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి. తప్పకుండా చేయండి. మేము చెయ్యాలి అన్న సంకల్పంతో మీరు ముందడుగు వేయండి. తప్పకుండా మొదలు పెట్టాలి అనుకొని మొదలు పెట్టేసేయండి. తర్వాత అంతా దేవుడే చేసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు, మన వ్రతాన్ని కంప్లీట్ చేయిస్తాడు. అలాగే మనం ముడుపు కడతాం కదా, ఆ ముడుపుని ఆయన దాకా చేర్చుకుంటాడు. మీలో ఎవరైనా వ్రతాన్ని మొదలు పెట్టాలి అంటే ఇంకేం ఆలోచించకండి. ఈ వారం, లేదంటే వచ్చే వారం, లేదు అంటే ఒక పుణ్యం రోజు, ఒక మంచి రోజు అని ఏది ఆలోచించకండి. ఫస్ట్ మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తర్వాత దేవుడికి ప్రతిఫలం ఏమిస్తాడు అనేది దేవుడికి వదిలేయండి. అంతేకాని అసలు ఏమి చేయకుండా నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్లో ఇలా ఉంటుంది అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఈ రోజుల్లో ఏమీ రాదు. ఏదో ఒక ప్రయత్నం, ఏదో ఒక ముందడుగు మాత్రం తప్పకుండా వేయాల్సిందే. ఎవరైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ బాధపడుకుంటూ కూర్చుంటే ఏది రాదు. ఈ వ్రతం 7 శనివారాలు కదా, మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అంటే ఆ ఒక్క వారం ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అంటే మనం కంటిన్యూగా 7 శనివారాలు చేయలేము, మధ్యలో పీరియడ్స్ అనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ శనివారం ఆపేసి మిగతా వాటి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే స్వామివారి ఒక అద్భుతమైన కథని మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాని ఏదో దేవుడి పూజ లైక్ చేయకపోతే ఏమైనా దోషం తగులుతుందా ఏమో అని అస్సలు భ్రమపడొద్దు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 2వ శనివారం పూజలో మనం ఈ వ్రత కథని, పూజా విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఎవరైనా ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.